మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోడ్డు ప్రమాదాలు అంతకంతకు పెరుగుతున్నాయి. మా గురించి హెల్మెట్ పెట్టుకున్నా చాలు, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి, మాకు హెల్మెట్ కావాలంటే. ట్రాఫిక్ ఆంక్షలు కూడా మరింత కఠినతరం చేస్తూ పోలీస్ శాఖ చాలా అగ్రెసివ్ గా వెళ్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఎంతో మందికి కౌన్సిలింగ్లు, హెల్మెట్ ధరించడం అనేది మీ ప్రాణ రక్షణ కోసమే, పోలీసులకు భయపడి కాదు అంటూ అనేక హోర్డింగ్స్, కొటేషన్స్, కౌన్సిలింగ్లు ఇవన్నీ జరిగినా కూడా కొంతమందిలో మార్పు రాకపోతోంది. అంతలోనే ప్రమాదం జరిగి ఎంతో మంది తమ విలువైన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రోజు రోజుకి జనాభా పెరుగుతోంది, వాహనాల వినియోగం పెరుగుతోంది, రోడ్ల రద్దీ పెరుగుతోంది. ఇందులోనే ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘించడంతో చాలా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అందుకే ప్రస్తుతం అయితే మనం వైజాగ్ జగదంబ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్, అట్లనే పిలియన్ రైడర్స్ కూడా, అంటే వెనకాతలు కూర్చున్న వాళ్ళు కూడా ఇకపై హెల్మెట్ పెట్టుకోవాలి అంటూ కూడా చాలా మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతోంది. ఎందుకంటే హెల్మెట్ అనేది మీ ప్రాణానికి రక్షణ మాత్రమే, పోలీసులకు భయపడి మీరు పెట్టుకునే వస్తువు అయితే కాదు అంటూ కూడా పోలీసులు చాలా సాఫ్ట్గానే హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పెండింగ్ చలానాలు ఉన్న వాటికి కూడా ఎక్కువ శాతం వాళ్ళతో మాట్లాడటం, అవన్నీ మీరు క్లియర్ చేసుకోవాలి లేకపోతే బళ్ళు సీజ్ చేయబడతాయి అని కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, చాలా వరకు హెల్మెట్స్ ఉన్నాయి. హెల్మెట్ ఉన్నా కూడా పెట్టుకోకుండా ఉన్న వాళ్ళకి ఇది హెల్మెట్ పెట్టుకోవడానికి పెట్టుకోండి. మరి ప్రస్తుతం అయితే జగదాంబ సెంటర్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మహారాణిపేట ట్రాఫిక్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో డ్రైవ్ జరుగుతోంది. ఏంటి సార్, ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు అంతకంతకు పెరుగుతున్నాయి, ఇంకాస్త ఫైన్లు కఠినంగా ఉంటాయి అంటున్నారు, శిక్షలు కఠినంగా ఉంటాయి అంటున్నారు. ఏంటి ఇప్పుడు న్యూ ఇయర్ లో చేస్తున్న స్పెషల్ డ్రైవ్? గుడ్ ఈవినింగ్ మేడం. ఇప్పుడు ఫైన్ ఇంపోజింగ్ అంటే మనము సెప్టెంబర్ 1 నుంచి కూడా 135 రూపీస్ నుండి చలానాన్ని మనం 1035 రూపీస్ చేసాం. అది ఎంతవరకు కొనసాగించిన గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు ఇప్పుడు అది ఇక్కడ మీదట రైడర్ అండ్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా ఇద్దరికి వర్తిస్తుంది. ఇద్దరులో ఏ ఒక్కరు మనకి హెల్మెట్ పెట్టుకోకపోయినా సరే 1035 రూపీస్ మనం చలానా విధించవచ్చు. దానికి అవేర్నెస్గా మనకి ఎవరికి లేక చాలా మంది మేము హెల్మెట్ పెట్టుకున్నాము, మాకెందుకు చలానా వేశారని చెప్పి స్టేషన్కి వచ్చి అడగడం జరుగుతుంది. బట్ మనం రోడ్డు పైన ప్రతి ఒక్క వెహికల్ని ఆపుతున్నాము, స్టాప్ చేసి అవేర్నెస్ కల్పిస్తున్నాము. అలాగే ఫ్లెక్సీలు కట్టాము, సోషల్ మీడియా ద్వారా కూడా మనం అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఎంత ఇచ్చేసినా కూడా ప్రజల్లో ఇంకా ఎందుకు అనే ఇది వినిపిస్తుంది. హండ్రెడ్స్ లో ఉన్న ఫైన్ ఒకసారిగా థౌజండ్స్ లో పెంచుకొని పోతే ప్రజలు కూడా తీవ్ర అసౌకర్యానికి 1000 రూపాయలు ఒక సామాన్యుడు పోలీసులకు ఫీజు కట్టాలా, ఫైన్ కట్టాలా అని ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. ఏం చెప్తారు? 1035 రూపీస్ అనే చలానా కష్టమే కాదనలే, కానీ మేడం ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఆ ఫ్యామిలీకి అది చాలా తీరని లోటు అనిపిస్తుంది. ఒక ప్రాణం కన్నా 1035 రూపాయల విలువ అనేది చాలా తక్కువ అని నేను భావిస్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడైతే శిక్షలు కఠినంగా ఉంటాయో ప్రజలు మారుతారనే చిన్న ఆశ. దానివల్ల గవర్నమెంట్కి ఏం వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి మా సిపి గారికి కానీ ఏమీ రాదు. బట్ ప్రజలు మారడమే మాకు కావాలి. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించితే మేము హ్యాపీగా ఇది అవుతాం కంపెనీకి. సార్, ఈ స్పెషల్ డ్రైవ్స్ ఎన్నాళ్ళ నుంచో మీరు అలా చేస్తూనే ఉన్నారు, కౌన్సిలింగ్లు ఇస్తూనే ఉన్నారు. మైనర్ డ్రైవింగ్ల వల్ల జరుగుతున్న పరిణామాలు, ప్రాణాలు ఎలా పోతున్నాయో తల్లిదండ్రులకి కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా కొంతమందిలో ఇంకా మార్పు రావటం లేదు. మీ దగ్గర ఫైన్ అంటే ఇట్లా మీరు బండి పక్కకు తీ అనగానే మీ దగ్గర చెప్పే సాకులు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు మేడం. ఎందుకు అని అడుగుతారు కొంతమంది. ఎందుకంటే పోలీసులు కూడా ఆపడం కూడా ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. మేము దేనికి ఆపుతాం మేడం? హెల్మెట్ లేకపోతే ఆపుతాం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఆపుతాం, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ ఆపుతాం, త్రిబుల్ రైడింగ్ ఆపుతాం. వీళ్ళ కోసం ఆపి కౌన్సిలింగ్ ఇస్తాం, ఇది ఇదని చూడండి చెప్తాం, ఫైన్ ఇంపోజ్ చేస్తాం. అంతకుమించి మనం ఏం చెయ్యం. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ గురించే మనం చెప్తున్నాం తప్ప మేమేం సరదా కోసం కాదు కదా, వాళ్ళ టైం కిల్ చేయాలని కాదు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు చిన్న చిన్న అవసరాల కోసం మేము హాస్పిటల్ అని, లేదంటే కూరగాయలకి అని, లేదంటే కటింగ్ షాప్ అని, లేదంటే ఎవరైనా డ్రాప్ చేయడానికి అని చెప్పి చెప్తున్నారు తప్ప వాళ్ళు దాన్ని చూపించట్లేదు. ఇంపాక్ట్ అర్థం కావట్లేదు వాళ్ళకి. రోడ్డు పైన ఏ చిన్న అవసరం మనం జాగ్రత్తగా వెళ్ళినా సరే పక్క వ్యక్తి కొంచెం దీనిగా వచ్చినా మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన సేఫ్టీలో మనం ఉన్నాం మంచిది. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తే మన లైఫ్ బాగుంటుంది. మీరు అన్నది చాలా ట్రూ, వ్యాలిడ్ పాయింట్ అండి. అంతంత దూరంలో ప్రమాదాలు జరగట్లే, ఒక క్షణంలో కూడా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి చాలా వరకు మేడం, చాలా వరకు మనము ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎప్పుడు ఒక హైవేలో జరుగుతుందని లేదా స్ట్రీట్లో జరగదు అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. ఎక్కడైనా ప్రమాదం జరగవచ్చు. దాన్ని మనం ఇక్కడే జరుగుతుంది, ఈ ప్లేస్లో జరుగుతుంది, వేరే ప్లేస్లో జరగదు అనడానికైతే తెలియదు. యాక్సిడెంట్ అనేది ప్లేస్ని బట్టి ఉండదు, అది మన వెహికల్ దీన్ని బట్టే ఉంటుంది.
మనం ఓవర్ స్పీడ్ వెళ్ళినా లేదంటే వేరే వాళ్ళు తాగేసి వచ్చి ఇచ్చేసిన, అందుకని మనం స్పెషల్ డ్రైవ్లు పెడుతున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్స్ పెడుతున్నాం నైట్ పూట కానీ ఇవి. కాబట్టి మేము చేయాల్సిన పాత్ర మేము చేస్తున్నాం, ప్రజల్లో చైతన్యం రావడం మేము కోరుకుంటున్నాం. సార్, బండి నడిపేవాడికి కంపల్సరీగా హెల్మెట్ ఉండాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో కూడా కొంతమంది రూల్స్ బ్రేక్ చేస్తూ ఫైన్ వేయించుకుంటున్నారు. ఇప్పుడు పిలియన్ రైడర్స్ వెనక కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ ఉండాలి, లేకపోతే ఎంత ఫైన్ పడాలి? రైడర్కి 1035 రూపీస్ చలానా మేడం ప్రజెంట్ మనకి. అలాగే సేమ్ వెనక కూర్చున్న వ్యక్తి పిలియన్ రైడర్ కూడాను 1035 రూపీస్. ఎందుకంటే ప్రమాదం అనేది ముందున్న వ్యక్తికి ఒకలాగా, వెనకున్న వ్యక్తికి ఒకలాగా, నెక్స్ట్ ఇంకొక వ్యక్తికి ఒకలాగా ఉండదు కదా. వెహికల్పై ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారో అంతమంది కూడా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే అందరికీ ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి అందరికి కూడా ఒకేలా ఉంటుంది. ఒకవేళ త్రిబుల్ రైడింగ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ ఇవేం చేసినా మా గౌరవ సిపి గారు సార్ ఉత్తర్వులు ఏంటంటే వెహికల్ సీజ్ చేసేయమంటున్నారు. వెహికల్ సీజ్ చేసి వాళ్ళు హెల్మెట్ తెచ్చుకునే వరకు కూడా వెహికల్ మా దగ్గర ఉంచమంటున్నారు. వెహికల్ హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత ఇమ్మంటున్నారు. ఇబ్బంది పడతారంటే ఇబ్బంది తప్పదు మేడం. ఇబ్బంది ఆ మాత్రం ఇబ్బంది ఉంటే గుర్తుంటుంది. అయ్యో పోలీసు వాళ్ళు ఇబ్బంది పడతారు, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలనే భావన కలిగినా చాలు. మా గురించి హెల్మెట్ పెట్టుకున్నా చాలు, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి, మాకు హెల్మెట్ కావాలంతే. సార్, కొంతమంది హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు, అయినా కూడా ఫైన్లు రాస్తున్నారు. ఎందుకు అంటే ఐఎస్ఐ మార్క్ మస్ట్గా ఉండాలి అంటారు. హెల్మెట్ అంటే ఫుల్ హెల్మెట్ అయితే మనకు ఫుల్ సేఫ్టీ ఉంటుంది మేడం. కొన్ని ఉంటాయి ఎలక్ట్రికల్ వెహికల్ ఇవి ఉంటుంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకునే హెల్మెట్స్ ఉంటాయి, మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవి హెల్మెట్స్ కాదు. ఐఎస్ఐ మార్క్ ఉండే హెల్మెట్స్ మాత్రమే అది వాల్యూ, ఎందుకంటే అవి మనకు సేఫ్ ఉంటుంది. హాఫ్ హెల్మెట్లో యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇది అయిపోతుంది. ఫుల్ హెల్మెట్ ఉంటే మనకి ఫుల్ సేఫ్టీ ఉంటుంది. సార్, ట్రిపుల్ రైడింగ్కి ఫైన్ ఎట్లా ఉంది? రాంగ్ పార్కింగ్ ఎట్లా ఉంది? డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్ వచ్చేసరికి మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన ఒక వ్యక్తికి ఆయన బ్రీత్ అనలైజర్ చెక్ చేస్తాం. ఆయన పాజిటివ్ వచ్చిందంటే మనం ఫైన్ నేరుగా మనం విధించాం. మనం కేసు బుక్ చేస్తాం, వెంటనే వెహికల్ సీజ్ చేస్తాం, సేఫ్ కస్టడీ తీసుకెళ్తాం వెహికల్ని. ఆయనకి చలనా ఇచ్చి ఆటోలో కానీ ర్యాపిడో కానీ వెళ్ళిపోమని చెప్తాం. తర్వాత ఆయన డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్సీ అన్నీ పట్టుకొని గౌరవ కోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళు చలనా విధిస్తారు, వాళ్ళు ఫైన్ వేస్తారు. సో ఫైన్ అని చెప్పి వేస్తారు. దానికి అన్నీ ఉన్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉన్నట్లయితే 10,000 ఫైన్ ఉంటుంది. 10,000 అది కూడా తక్కువ ఉండేది, మార్చారు, 10,000 పెట్టారు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం కోసమే 10,000 చలన వేస్తున్నారు. దాని గురించినే మారుతారండి, చాలా వరకు మారారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము పట్టుకునే వాళ్ళం మాకు తెలుసు కాబట్టి. తక్కువ ఫైన్ ఉండేటప్పుడు కొంచెం ఎక్కువ దొరికేవారు, ఇప్పుడు 10,000 అని భయపడుతున్నారు. ఈ 10,000కి చాలా వరకు ఎక్కువ. 10,000 అంటే 10 ఫుల్ వస్తాయి కదా, ఇంకా ఎక్కువ తాగొచ్చు అనే భావంతో ఇంటికడ తాగి హ్యాపీగా ఉంటున్నారని మేము అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేసినప్పుడు రైడర్కే ఫైన్ పడుద్దా, వెనకాతల ఉన్న ట్రిపుల్ రైడింగ్ వేసి డేంజరస్ డ్రైవింగ్ చలానా పెడతాం మేము. దానికి 2,000 రూపీస్ చలానా. బట్ మేము ట్రిపుల్ రైడింగ్ జరిగిన మాకంటే కనిపిస్తే మాత్రం ఓవరాల్ సిటీలో గౌరవ సిపి గారు ఏం చేశారంటే వెహికల్ సీజ్ చేసేయమంటున్నారు. ట్రిపుల్ రైడింగ్ జరగగానే వెహికల్ సీజ్ చేసి వాళ్ళని పంపించేసి వెహికల్ మేము కేసు బుక్ చేయమంటున్నారు. అవసరమైతే తర్వాత ఇప్పుడు ఇవ్వమంటున్నారు తప్ప వెహికల్ అయితే రీచ్ చేయొద్దని చెప్తారు. ఇప్పుడు ఈ డే టైం కానీ నైట్ టైం కానీ డ్రైవ్స్ చేసినప్పుడు మీరు చాలా కఠినంగా ఉంటారు ఫైన్లు వేసే విషయంలో. అలానే మీ కళ్ళ ముందే కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా అయ్యో అని మీకే కళ్ళంట నీళ్లు తెప్పించే అంశాలు కూడా ఉంటాయి. అట్లాంటివి ఏమైనా ఈ సందర్భంగా మీరు వచ్చేసారు కాబట్టి నా పర్సనల్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మేడం. నేను 4 టౌన్లో చేసేటప్పుడు మాకు ఒక 304 అయ్యింది. అది ఏంటంటే ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. నైట్ ఒక అబ్బాయి ర్యాపిడో వేసుకున్నాను అనమాట, జొమాటో వేసుకుంటే ఇలాగా వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు 11 o'clockకి. ఎక్కడున్నానంటే నేను ఇలాగా రైట్ పడది వెళ్తున్నా డాడీ అని చెప్పేసి అన్నారు. అయిపోయింది, ఫాదర్ అలా ఫోన్ ఆపిస్తారు. ఈ అబ్బాయి ఇలా వెళ్తుంటే టువర్డ్స్ అక్కేపాలెం టు టీసీ పాలెం వైపు వెళ్తుంటే తాచెట్లపాలెం వైపు వెళ్తే అరౌండ్ 12 o'clock ఆ టైంలో వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తున్నారు, స్కూటీతో వెళ్తే కరెక్ట్గా పోర్ట్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి ఆయన డివైడర్ గుద్దేసుకొని ఆయన హెడ్ ఇంజరీ ఇక్కడ అయ్యి స్పాట్ చనిపోయారు. ఆయన బాడీ పైన ఎటువంటి ఇంజురీస్ లేవు, స్పాట్ చనిపోయారు. ఎటువంటి ఇంజరీ ఓన్లీ హెడ్ పైన మాత్రమే ఉంది, స్పాట్ చనిపోయారు. ఆయనకి మనం ఇన్సిడెంట్కి వెళ్ళాం, బాడీని మన కేజ్ షిఫ్ట్ చేస్తాం. ఆ సెల్ ఫోన్ అయితే మొత్తం పాడైపోయింది. ఆ సిమ్ తీసి మన మొబైల్ వేసుకున్నాం, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కానీ ఫోన్ చేయొచ్చు కాబట్టి. చేస్తే వాళ్ళ ఫాదర్ మార్నింగ్ ఫోన్ చేశారు, ఇలాగా 7 o'clock ఇలా ఫోన్ చేసి ఏనానికి రాలేదని నేను ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేసి ఇలా ఫోర్ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐని మాట్లాడుతున్నానండి, మీ అబ్బాయి ఇలా యాక్సిడెంట్ అయింది, మీరు ఒకసారి అక్కాయపాలెం వస్తే మాట్లాడతాను చెప్పగానే ఆయన వచ్చారు. రాగానే ఏరండి మా అబ్బాయి అక్కడ ఉన్నాడు, ఏ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి చాలా గాబరా పడుతూ వచ్చారు. కొంచెం ఆలోచించి ఇలాగ అయిందండి, మీ అబ్బాయి ఇలాగ అయింది, ఇలా చనిపోయారని చెప్పి ఒక మాట చెప్పగానే ఆయన అక్కడికక్కడే పడిపోయి ఇంకా ఎంత దారుణంగా ఏడ్చాడంటే, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి చనిపోయే దగ్గర ఒక 6 hours 8 hours అవుతుంది, దగ్గర 6 hours అవుతుంది. అంతవరకు ఆ విషయం ఆయన తెలియదు. అలాగా ఆయన ఏడము ఏడుపు అనేది మేము చూసి నాకే మేమంత హార్డ్గా ఉండే పోలీసు వాళ్ళు మేమే ఏడ్చుకున్నాం. అయ్యో ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా,
ఇంత బాధపడతారా ఇంట్లో వాళ్ళు అని చెప్పి అంటారు. కాబట్టి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే యువతకి మన ఇంటికాడ వాళ్ళు మన 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 ఎంజాయ్మెంట్ మన ఆ క్షణ ఆనందం కోసం చూసుకుంటాం, కానీ ఇంట్లో వాళ్ళు మన గురించి ఎంత ఆలోచిస్తారు, మన మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారు అనేది కొంచెం ఆలోచించి హెల్మెట్ పెట్టుకోవడం కానీ, డేంజరస్ డ్రైవింగ్ మద్యం సేవించి డ్రైవ్ చేయడం కానీ, ఓవర్ స్పీడ్ కానీ ఇలాంటివి కొంచెం తగ్గించుకొని మంచిగా ట్రావెల్ చేస్తే మనం కొంచెం ఇంట్లో వాళ్ళకి బాగా మంచి హోప్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో ఇది విశాఖ జగదంబ సెంటర్ దగ్గర జరుగుతున్నటువంటి స్పెషల్ డ్రైవ్. ఖచ్చితంగా కొన్ని మనం ఫ్యాక్ట్స్ యాక్సెప్టెన్సీ ఉండాలి. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఫైన్ల కింద వస్తున్నటువంటి అమౌంట్ కట్టించుకోవడం మాకేమంత సరదా కాదు. ప్రతి ఒక్కరికి 1035 రూపీస్ అనేది చాలా ఎక్కువే. అందులోనూ ట్రిపుల్ రైడింగ్ అయితే 10,000, బండిని కూడా సీజ్ చేస్తున్నారు. ఈ ఫీజులన్నీ కట్టాలి అంటే సామాన్య ప్రజానికానికి కాదు, ఎవరికైనా కష్టమే. కాకపోతే ముందు నుంచి మేము అంత కష్టం అనుకున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ రోడ్ సేఫ్టీని పాటిస్తే వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా భద్రంగా ఉంటుంది. కానీ రూల్స్ బ్రేక్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు అంతలోనే పోగొట్టుకుంటున్నారు, ప్రమాదాలకు గురై పక్క వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. కాబట్టి వెరీ స్ట్రిక్ట్గా, అందులోనూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బగ్జీ గారు ట్రాఫిక్ రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. చాలా కఠినంగా ఆంక్షలు చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్స్ కొనసాగుతున్నాయి. నైట్ ట్రిపుల్ రైడింగ్ కానీ, జిగ్జాగ్ డ్రైవింగ్స్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతేనే కాదు, వెనకాతలు కూర్చున్నవారు అంటే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ లేకపోతే వాళ్ళకి కూడా సేమ్ ఫైన్లే వేస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ ప్రమాదం జరిగితే బైక్ డ్రైవ్ చేసే వాళ్ళతో కూడా పాటు వెనకాతలు ఉన్న వాళ్ళు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సేమ్ ఫైన్లు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజల్లో ఒక మంచి మార్పుని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ డ్రైవ్లు అనేవి చాలా ఎఫెక్టివ్గా, అగ్రెసివ్గా కొనసాగిస్తున్నాము అంటున్నారు మహారాణిపేట ట్రాఫిక్ పోలీసులు.